దాన్ని కూడా 2 విజిట్ చేసినాం. అసలు ఎంత బాధాకరం అంటే కనీసం మేము చేసిన దాంట్లో ఒక ఇటుక కూడా పెట్టలేదు కదా. కానీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి. కేటాయింపులు మాత్రమే వాళ్ళు చేయాలి. అధికారంలో మేము ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేశారు, మీరు ఎప్పుడు కేటాయిస్తారని. అంటే మేమంతా పూర్తి చేసిన తర్వాత కేటాయింపు చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి అది కనీసం కేటాయించేటటువంటి సత్తా కూడా వీళ్ళకి లేదా? ఈరోజు నేను ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే 100 కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చినటువంటి ఫండ్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అవి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫౌండేషన్ స్టోన్లు కూడా వేసినాం, గల్లీ గల్లీలో పనులు కూడా జరిగినాయి. దాన్ని మళ్ళీ మేము చేసినామని చెప్పేసినటువంటి క్లెయిమ్ వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యే చేస్తున్నాడు. 60 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు నిజామాబాద్ సందర్భంలో భాగంగా వారు 60 కోట్ల జీవోనిచ్చింది. వారు ఇక్కడ ఇనాగ్రేషన్స్కి వచ్చినప్పుడు చాలా సంతోషపడి చాలా బాగా అయింది నిజామాబాద్ అని చెప్పేసి డివిజన్కి 1 కోటి రూపాయలు 60 కోట్ల రూపాయలు TUFIDC ఫండ్ ఇచ్చారు. నేను జీవో కూడా తెచ్చిన, నేను మీడియా సోదరులకు ఆ జీవో కాపీ కూడా నేను పంపించిన. అయితే వాటిని కూడా మేమే తెచ్చినామని 2 కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీ తెచ్చుకుంటారు. అది ఈరోజు వచ్చింది కాదు, 2023లోనే అది వచ్చినటువంటి జీవో. 2 సంవత్సరాల క్రితం నేను తెచ్చినటువంటి జీవోని